ఏం పండు తింటాడా? అది ఏం తేవాల? కారం 20 రూపాయలు కారం. 20 రూపాయల కారం. ఏం 20 రూపాయలు చాలా? 50 రూపాయలు కారం అంట. 50 రూపాయలు ఫరక లేదంటే తీసుకున్నాం. ఓ ఫరక తీసుకుంది రండి. పేదలు వద్దు తెలిసి రాయి మాటలు తిరిగి వస్తాయి అట్లా. 50 రూపాయలు కారం, 20 రూపాయలు బుడ్లు విత్తనాలు, 20 రూపాయలు పప్పులు. పప్పులా? బుడ్లు విత్తనాలు పప్పులా? బుడ్లు విత్తనాలు పప్పులు వేరే తెలుసు కదా. బుడ్లు విత్తనాలు చెప్పి ఎంత 10 రూపాయలు. 20 రూపాయలు తెమ్మంటే 10 రూపాయలు తీస్తే ఒక పార చెప్తే నోట్లు పెట్టుకుంటారు విన్న పిల్లలు. మరి ఏమి దుడ్లు కనీసినమ్మో వచ్చినమ్మా. ఇదేంట 20 రూపాయలు చూడాలి. ఇదేంట అది 50 రూపాయలది. మరి ఇంకా సిటీ మాటకి 20 రూపాయలు కారు మీరు కడతారు. ఆడే మనం ఎప్పుడో ఆడే ఇట్లనే. ఇది మొన్న బెంగళూరుకి గిఫ్ట్ ఇచ్చి పంపించిన బాక్స్ కదా. సామాన్లు బాగా పెట్టుకునేలా సరక. అది చిన్నది పని చేస్తుంది కదా, గ్యాస్ పని చేస్తుంది. ఎక్కించుకున్నా బాగుంటుందిలే కానీ కాని కాని కానిలే. ప్లేట్లు గ్లేట్లు అన్నీ లలితమ్మ ఇళ్ళకే తిక్కి పెట్టింది సామాను. మళ్ళా ఈ టైమే కరెంట్ పోయి కదప్ప మనము. వేరుశనక్కాయలు ఉప్మా చేస్తున్నావు ఈరోజు కదా. ఇదే పగిలిపోయిన కోడిగుడ్డు ఈడు పెట్టావు కదా. ఈడ ఒకటి ఉండదు. ఏంటి పెట్టే నాకు ఎట్లా తెలుస్తుంది? ఈడు ఒకటి కూడా పెట్టావా? చెప్పుకో ఒకసారి. ఏం బల్లెలు రానట్లా అనుకునేది. అందుకే కోడి పిల్లలు లేపుతారు కదా, కోడి పిల్లలు లేపిన గుడ్లు తీసి అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పెడితే ఆ వీటిని చూసి బల్లెలు రావా అని చెప్పారు కొంతమంది మిషన్ కాటుకు వచ్చినప్పుడు. ఆయన దుబ్బ దుబ్బ బల్లెలు మన ఇంట్లోనా ఉండలే బలి లేని ఇల్లు అది లేదులే కానీ ఏమంటే గిట్లా వంటల కాటకు రానట్లంటే చాలు. అందుకోసమే ఇంతలోనే 3 గుడ్లు, ఇక్కడ ఒక గుడ్డు ఇక్కడ ఒక గుడ్డు, అంటే మూల మూలకు మూల మూలకి ఇక్కడ ఒక గుడ్డు. అవునవును, అందుకోసమే పెట్టేసిన. అయినట్లేనిగా ఇప్పుడు బాగుంటుంది చూడు. మరి ఇంకి ముడితే చూడు చాలు, సూపర్ సూపర్.
బాగుంటుంది. తమ్ముడు అటువరా చర్చి కాడ నేను రమ్మని చేయి తిని ఉప్మన్నా. ఏ బయట వెళ్తుండారా తీసుకొచ్చా పెట్టి ఆడబెట్టి ఇటు పెట్టి పెట్టి ఆడబెట్టి. నిజంగా పొడి పొడి సూపర్ ఉండొచ్చు. ఇప్పుడు చట్నీ పొడి దాంట్లోకి పట్టలేవా? బాగుంటుందిలే. సరే రిపోర్ట్లు తీసుకురాపో. హాస్పిటల్ కాడ రిపోర్ట్లు తీసుకురాపో. సో ఫ్రెండ్స్, మరి మా గౌతమ్ గడవ అయితే రిపోర్ట్లు అయితే వచ్చినాయి. నిన్నే వచ్చిండే, కాకపోతే వాటి గురించి చెప్పలేదు. నేను కూడా అంత సమయం వరకు ఉండలేదు. పిల్లోని వద్ద పెట్టుకొని వాడిని బలహీనంగా ఉన్నోడిని ఎందుకులే వాడు విసుక్కుంటుంటే అని చెప్పి నేనే తొందరగా తీసుకొచ్చినాను. మరి ఇది ఈ పేపర్ది వచ్చు. ఇంత చిన్న కవర్లో కట్టించారు. ఇంక అంతే మరి కవర్లా. ఈ వ్యాపారం నేను చూపించినాం కదా. ఈ రిపోర్ట్లు అయితే నిన్నే వచ్చినాయి. కాకపోతే వీటి గురించి అయితే నిన్న ఈరోజు చెప్పినాడు సారు. ఏం చెప్పినాడంటే దాంట్లోన వానికి పిల్లోనికి అది ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, జాండీస్ అంటే కామెర్లు, తెల్ల కామెర్లు, పచ్చ కామెర్లు అట్లాంటివన్నీ చెప్పిండ్రి. చేపించింటే అవన్నీ చేపించింటే ఇంక ఇవేటివి లేవప్ప, అంతా హ్యాపీగా ఉండదు, ఏం లేదు పిల్లోనికి అని చెప్పినాక ఇంక ఫుల్ సంతోషమే నాకు మాత్రము. ఏమంటే రిపోర్టు మనము అక్కడ ల్యాబ్లో అయిన తర్వాత కొంచెం టెన్షన్ మొదలవుతుంది అనమాట నాకు. నేను ఏం చెప్పారు, ఏముండదు అంటారో ఏం లేదో అనికేసి దేవుని దేవాలతో ఏం లేదు, ఒక్క బ్లడ్ సగానికి సగము 11 నుంచి 16 పాయింట్లు ఉండాల. అటువంటిది మీ పిల్లోనికైతే 8 ఉండదే అని చెప్పి అది పేపర్లో దాంట్లో కూడా ఉండదు, రిపోర్ట్లో కూడా ఉండాలి. 8 పాయింట్లే ఉండదని చెప్పినారు అప్ప బ్లడ్ అయితే. అందుకోసమే ఈ పొడి ఇచ్చినారు మరి వాళ్ళు డాక్టర్లు అయితే. ఇది పొడి ఇచ్చినారు దీనికి బలానికని, తొందరగా బ్లడ్ రికవర్ అవుతుందని మనిషి కూడా హుషారుగా టానిక్ ఇచ్చినాడు. దానికి తోడు కొన్ని ట్యాబ్లెట్లు కూడా ఇచ్చినాడు. కోర్సు ఇవి 2 కలిపి టాబ్లెట్లు కలిపి 4 సార్లు ఇవి అయిపోయి కొద్దాలు 4 సార్లు 4 డబ్బాలు ఇవి 4 కోర్సులు పిల్లోనికి అయితే వాడాల్సి వస్తుంది. అప్పుడే పిల్లోడు రికవర్ అవుతారు అనుకోసం అని చెప్పినాడు మరి డాక్టర్ అయితే. అందుకోసమే ఇంక ఎట్టి పరిస్థితులను కానీ ఎన్ని సమస్యలు ఉన్నా సరే మరి మా ఓనికైతే ఈ 4 వాడాలని అనుకున్నాను. ఇంక మరి ఖచ్చితంగా అయితే మాకు తిన్నికి ఉన్ని ఉండకు పాని ఆనందమే మాకు ఆనందం బాగుండాలని కోరుకుంటాను. అది ఫ్రెండ్స్, మరి ముఖ్యానికి మాకు సంతోషకరమైన విషయం ఏమిటంటే వాళ్ళలోని ఏమి లేదు. చూస్తే ఏరే వాళ్ళు పక్కన మా ఊరోళ్ళు చూస్తే సురేఖనైతే ఏంటి ఇలా చేస్తే సురేఖ పిల్లోని ఉంటుంటే ఇట్లా చేసి ఏం పెడతారా లేదా చాలా మంది అడుగుతారు. ఏం మా ఊర్లో అయితే అస్సలంగా ఏం నీ చిన్న కొడుకు అట్లయినా ఏం నీ చిన్న కొడుకు అట్లయినా చూపియని సురేఖ వాళ్ళ సార్ ఎనికి పంపించింది. మన మంచి కొరకే అనుకున్నాం. మరి ఏదో తెలిసిపోయింది కదా రక్తం తక్కువ ఉందని. ఇవైతే మరి పరీక్షలు చేస్తే ఏముండదని తెలుస్తుంది కదా. మాకు టెన్షన్ సగం అది ఉండదు, ఇది ఉండదు, ఏముండదు, జ్వరం కూడా లేదా అని చెప్పి ఆఖరికి 1లో జ్వరం కూడా లేదా అని చెప్పి. ఇది రక్తం అనేది తక్కువై మనిషిని పీల్చిపారేసేయ, మనకి రక్తం పెరిగితేనే బాగుంటుంది అని చెప్పినాడు డాక్టర్. ఖచ్చితంగా అయితే 4 కోర్సులు అయితే ఏం కోళ్ళొస్తాయా? 4 కోర్సులు ఇవి డబ్బాలు అయితే వాడతామబ్బా. సో ఫ్రెండ్స్, మరి ఫుల్ హ్యాపీ అప్ప మాకైతే. ఇంకా మా ఓనికి ఇప్పుడు మనకు బలమైన తిండి అంటే పండ్లు పలారము, ఇది ఒక డబ్బాలు 4 కోర్సు ఇది వాడాల, 4 డబ్బాలు ఇవి వాడాలి. మరి టానిక్ సీస్ వాడాలంట.
అయినా కూడా మనకి ఎన్ని తిప్పలు అయినా కానీ మాకు కొద్దిగా ఒక పూట అన్నం కానీ తక్కువ చేసుకొని మనకైతే మందులు తెప్పిస్తాము, మనకు వాడతాము. వాడిని మరీ బాగా మునుపటి గౌతంలాగా చేస్తామని మరి అనుకునేమే. అది దేవుని ఏర్పాటు. మరి ఖచ్చితంగా అయితే దేవుని మీద నమ్మకం ఉంటుంది మాకి. చెప్పు. ఇంకా అంటే పిల్లోడు బాగుంటాడు అనేది ఒక్కటే ఇంకా ఆనందం. ఏమో ఖచ్చితంగా మా ఆయన అన్నట్లయితే మరి ఏది ఏమైనా ఒక పూట మనం తక్కువ ఉన్న చింత లేదు, పిల్లోడు బాగుండాలని కోరుకునేది అందరం. అంతే. అంతే.